నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వ నిర్వాకంతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. తమ స్థలాలను టీడీపీ నేతలు దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరీదైన స్థలాలను కొనుగోలు చేసి తమకిస్తే ఇప్పుడు ఆ స్థలాన్ని కాజేయడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఫరూక్ను నిలదీశారు. మహిళలు తమ నుంచి ఇళ్ల స్థలాలను లాక్కుంటే రోడ్డున పడతామని, ఎవరు అడ్డుపడినా ఎవరు బెదిరించినా తమ స్థలాల్లో ఇళ్లు కట్టుకుని తీరతామని మహిళలు తెగేసి చెప్తున్నారు. నంద్యాల మండలం కానాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలం కానాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది లబ్ధిదారులకు సుమారుగా 650 మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఇళ్ల పట్టాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇప్పుడు అమాంతంగా రేటు అధిక ధరకు పలకడంతో ఇక్కడున్న ఇళ్ల స్థలాలను కాజేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడున్న మహిళలంతా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ల పట్టాలను లాక్కునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఇందుకు మహిళలంతా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఇళ్ల స్థలాల్లో ఇల్లులు కట్టుకొని ఉండాలనే ఒక ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో ఈరోజు చూసుకున్నట్లయితే టీడీపీ నాయకులు తమ దగ్గర నుండి దౌర్జన్యంగా ఈ యొక్క ఇళ్ల స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఫరూక్ ఇంటి ముందర కూడా ఆందోళన చేసి తమ నిరసనని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కానాల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు మీ యొక్క ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకులు దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తున్నారంటారు? ఇల్లు కట్టించుకోలేదు సార్. మా ఆయనకు బాగాలేక పచ్చివాతం వచ్చి పడిపోయింది. మేము కట్టుకునే పరిస్థితిలో లేము సార్. ఆయనకు చూపించుకుంటానే ఉండాము, కట్టించుకోవాలని ఉండాము, బాడిగిళ్ళల్లో ఉండాము. మేము మా పరిస్థితి బాగాలేక కట్టించుకోలేదు సార్. మా ఇప్పుడు గుంజుకుంటున్నారు సార్. మేము ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారో మళ్ళీ ఏం చేస్తున్నారో మా స్థలాలు గుంజుకుంటున్నారు సార్. ఇప్పుడు అసలు ఏమంటారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటారు? ఏమో సార్, ఇచ్చినారు మాకు ప్రభుత్వం. ఇప్పుడు ఈ పొద్దు లాక్కుంటే ఎట్లా సార్? మాకు పరిస్థితులు ఉంటాయి కదా, కట్టుకాలని పరిస్థితి. మేము లేచాని పనులకు పోతాము, కట్టుకోవాలి కదా, టైం ఇవ్వాలి కదా. ఇట్లా గుంజుకుంటే అకస్మాత్తుగా ఎట్లా మా పరిస్థితి? ఈ పొద్దు మేము ఇట్లా గుంజుకుంటే మాకు ఇండ్లు లేవు. ఈ పొద్దు మేము గుంజుకుంటాము, రేట్లు వలుకుతున్నాయి. అక్కడ ప్రభుత్వం వేరే మారిందని ఇట్లా తీసుకుంటే ఎట్లా సార్? మాకు అన్యాయం చేస్తే ఎట్లా? మాకు పిల్లలు ఉన్నారు, మాకు స్థలం ఉండాల్సిందే. మీరు టైం ఇవ్వాలా, మాకు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి మేము వేసుకుంటాం. బేసిమంటలు దబిక్కిన వచ్చి మీరు స్థలాలు గుంజుకుంటాము, మీరు వేసుకోలేదంటే ఎట్లా? మా పరిస్థితులు ఉంటాయి కదా వేసుకునే పరిస్థితులలో. లేదు సార్, అదే రేట్లు ఎక్కినాయి, వాళ్ళకు వద్దు అన్ని వైసీపీ వాళ్ళకి ఇచ్చినారని గుంజుకుంటున్నారు సార్. అంతా వైసీపీ వాళ్ళకే ఇచ్చినారంట, వాళ్ళకి ఎవరికి లేదని నిన్న పార్కు దగ్గరికి పోతే పార్కు కానీ ఆ మాటని అన్నాడు. మేము కబ్జా చేసి 3 నెలల తర్వాత చెప్తామంటున్నారు. అంటే మంత్రి ఏమన్నాడు మీరు మాట్లాడినప్పుడు? ఈ మాట అన్నాడు సార్. మేము ఎంక్వైరీ చేసి 3 నెలల తర్వాత చెప్తాడంట. అంతవరకు మీరు వేసిన కుక్కలేంత పడగొడతాం, మీరు ఏది వేసినా కానీ మేము కుక్కలేంత పడగొడతామని చెప్పినారు. ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారంటారు? ఇంక ఎందుకో సార్, మళ్ళీ ఓట్లేసి గెలిపించినాము కదా చంద్రబాబు నాయుడిని. ఇంకా గెలిపించినందుకే మాకు ఇది మా చెప్పుతో మమ్మల్నే కొడుతున్నాడు. ఇంకంతే. కానాల గ్రామస్తులు 650 మంది లబ్ధిదారులు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చాలామంది పేదవారు కూలీ నాలి చేసుకొని ఆ యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో తీసిపెట్టుకున్న ఇళ్ల స్థలాలను ఈరోజు టీడీపీ నాయకులు కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగానైనా ఈ యొక్క ఖరీదైన యొక్క స్థలాలను కాజేయడానికి పూర్తి స్థాయిలో ఒక పథకం ప్రకారంగా ఇక్కడ ఉన్న వారిని అంతా తప్పించి వారి ఆధీనంలోకి తీసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేయడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ యొక్క జిల్లా కలెక్టరేట్తో పాటు మంత్రి ఇంటి ముందర కూడా వాళ్ళు ఆందోళన చేశారు. అయితే మంత్రి కూడా సరిగా స్పందించకపోవడంతో మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే తమ ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటి కోసం తమ ప్రాణాలైనా కోల్పోతాం, కానీ ఆ యొక్క ఇళ్ల స్థలాలు మాత్రం వదిలే ప్రసక్తి లేదంటూ మహిళలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.